భయ్యా ఒకటే కోరుకున్నాను భయ్యా, మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమా రియల్ స్టార్ ఉపేంద్ర గారికి ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా? ఉపేంద్ర గారు చెప్తాను కదా, ఆయన రియల్ స్టార్ కాదండి, పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్ భయ్యా. మనోడికి చిన్నది ఉండొచ్చు, మనోడికి పెద్దది ఉండొచ్చు, కానీ కులం లేదు, మతం లేదు భయ్యా. ఏదైనా సరే ఉందే, అవునా కదా? సినిమా చెప్తాను భయ్యా, బ్లాక్ బాస్టర్ భయ్యా. నిజంగా ఇటువంటి ట్విస్టులు, ఇన్ని ఎలివేషన్లు ఆ ఇంటర్సెల్లాలు, అవతార్ ఇటువంటి సినిమాలోనే చూశాను. దానికి మించి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ దీని అమ్మ బంచిక్ రేంజ్లో సినిమా, యూఏ సినిమా. సో సినిమా చాలా బాగుంది, ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. ప్రతి దాంట్లో సస్పెన్స్ భయ్యా. మనం జనరల్గా ఒక ఉపేంద్ర గారినే మనం ఇంత చూసుకున్నప్పుడైతే ఇందులో ఇద్దరు ఉపేంద్రాలు భయ్యా, ఇద్దరు ఉపేంద్రాలు ఉన్నారు భయ్యా. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బంచెక్ ఏంటది, అలా కాదు కాలేజ్ భయ్యా, బంచెక్. సో చూడండి, చాలా బాగుంది. కొంచెంమంది స్పాయిలర్స్ వస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ చెప్తాను, ఒక మంచి బ్లాక్ బాస్టర్ లోడింగ్ అయింది భయ్యా. మన ఉపేంద్ర గారికి ఒక్క కర్ణాటకలో కాదండి, ఇక్కడ చెప్పాను కదా, మన హైదరాబాద్ లో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్, ఉపేంద్ర గారికి హైదరాబాద్ లో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సినిమా బ్లాక్ బాస్టర్ ఉంది భయ్యా. చెప్పాను కదా, పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా యూఐ సినిమా ముందు పనిచేయదు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతిదీ రక్తపాతం భయ్యా, రక్తపాతం. మీరు చెప్పాను కదా, ఆదివారం మీరు కోడిని కోస్తారు లేదా మేకని కోస్తారు, కానీ అమ్మాయిని సినిమాలో అమ్మాయిని చూస్తే ఉంటది భయ్య కోత. రే అన్ని బంచిక్లు కాదురా, స్కూల్ అదే చెప్తాను కదా, చదువుకోవాలి. మనం ఊరుకోతే ఇంటికి వేస్తాము. నాకు ఇద్దరు కలిసి ఇచ్చుకున్నారు భయ్యా సినిమాలో. ఒకటే కోరుకున్నాండి, మళ్ళీ చెప్తానండి, రేవంత్ రెడ్డి గారు, అలానే నరేంద్ర మోడీ గారు, అలానే కర్ణాటక సీఎం గారు, మా ఊరికి చెప్తాను కదా, సీఎం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, మీకే చెప్తానండి, మన రియల్ స్టార్ ఉపేంద్ర గారికి చెప్తే ఉపేంద్ర గారికి ఆస్కార్ ఇవ్వాలి భయ్యా. 10,000 ఖర్చున ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడండి, 10,000 ఖర్చున ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూడాలి. పక్క చూస్తారు అందరూ. సినిమాలు ఎవరో చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను భయ్యా, బంచిక్లు ఉంటాయి భయ్యా. వీడిది చిన్నదవచ్చు, వీడిది పెద్దదవచ్చు, కానీ ఉండాల్సిందే కామనే. చెప్తాను కదా, సినిమాకి కులం లేదు, మతం లేదు, ప్రేమకి బంచికలకి ఏది సంబంధం లేదు భయ్యా. కానీ యుద్ధం ఒక్కసారి ఉపేంద్ర స్టార్ట్ చేస్తే దున్నుకుంటా పోతాడు భయ్యా సినిమాలోని. అదే మైండ్ బ్లోయింగ్, అది అర్థం కాకపోవడం కాదు భయ్యా, అది మైండ్ బ్లోయింగ్. చెప్తాను కదా, మాలాంటి సింగిల్స్ కి బాగా అర్థం అవుతుంది భయ్యా. ఆయన ఇప్పుడే యూఐ సినిమా చూసినా, యూఐ సినిమా చూస్తుంటే మెంటల్ మస్ అని చెప్తా. యాక్చువల్లీ చెప్తుందన్న, ఉపేంద్ర గారు చెప్తే ఎవరు తెలియరు. ఒక ఎప్పుడప్పుడు ఎట్లాంటి సినిమాలో 10 ఇయర్స్ అయిందని డైరెక్షన్ ముట్టి ఇప్పుడు తీసాడన్న వేరే లెవెల్ అని చెప్తా. సినిమా ఏదైనా మామూలుగా లేదని చెప్తున్నా, అయితే ఇచ్చి పడేసిందని చెప్తా. ప్రతి ఒక్కరికి అర్థం కాదు, నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది, అది ఇంటెలిజెంట్కి అర్థమవుతుంది చెప్తున్న సినిమా అయితే. అంత బాగుందన్న, అసలు వేరే లెవెల్. అసలు ఒక పాయింట్ సినిమా చూసిన చెప్పు ప్రతి ఒక్కరు అర్థమవుతుందా, ప్రతి ఒక్కరు ఒక మంచి మెసేజ్ అన్న సినిమాకి అర్థమవుతుందా, మన సోషల్ మెసేజ్ అన్న చెప్తున్నా. అయితే ప్రతి ఒక్కరు చూడవచ్చు, సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్తున్నా. అయితే అంత బాగుందన్న, అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉపేంద్ర గారు. 1 మ్యాన్ షో చెప్తా.